ఇక రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి పిచ్చికొక్క నాని, అలాగే మరో పిచ్చికొక్క మా పార్టీలోంచి వెళ్ళినటువంటి వంశీ, అలా మా పార్టీలోంచి వెళ్ళినటువంటి దేవినేని అవినాష్, అలా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే అంబటి రాంబాబు, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇక రోజానైతే ఈరోజు చూసాం ఆల నియోజకవర్గంలో ఆల కార్యకర్తలే తరిమి కొట్టారు. చంద్రబాబు నాయుడు గారిని కుటుంబం మీద వ్యక్తిగతంగా మారినటువంటి వాళ్ళని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. మేము ఆ రోజు చెప్పాం, ఈరోజు చెప్తున్నాం. ఎందుకంటే నిజాయితీకి నిలువుటద్దాం ఆ కుటుంబం. ఆ కుటుంబాన్ని వ్యక్తిగతంగా మాట్లాడినందుకు వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఎక్కడ ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, విదేశాల్లో ఉన్నాయి, వదిలే ప్రసక్తే లేదు. ఇది రివెంజ్ కాదు. రివెంజ్ అనుకుంటున్నారేమో, కనీస ధర్మం. మరీ మేము ఏం చేయకుండా ఉంటే చేతకాని వాళ్ళ కింద ఉంటాం, కానీ మంచితనంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు జాతకం ఏంటంటే మహర్జాతకుడు చంద్రబాబు నాయుడు గారు. ఉదాహరణకు ఒకటే చెప్తా. చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో నిన్ను ఫినిష్ చేస్తానన్నాడు. భగవంతుడు ఎమ్మన్నే వైఎస్ రాజశేఖర రెడ్డిని ఫినిష్ చేశాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో నేను తలుచుకుంటే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు అన్నాడు. 151 మధ్యలో 5 తీసాడు, 1 ఉంచాడు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాడు భగవంతుడు, ప్రజలు. అది చంద్రబాబు నాయుడు గారు మహర్జాతకుడు అనేది. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి పడి లేచిన కెరటం. 2019లో తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు రాగానే తెలుగుదేశం పార్టీలో అప్పటి వరకు అనిపించినటువంటి వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ పార్టీ వదిలిపోవడమే కాకుండా 3 సంవత్సరాల వరకు పత్తా లేనటువంటి నాయకులు ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కుటుంబం ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంది. దాంట్లో భాగస్వామ్యం అయినందుకు ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. నా దురదృష్టమా అదృష్టమా, ఈ గాల్లో కూడా నేను పోటీ చేయకపోవడం నా దురదృష్టం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.